పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాల ప్రార్థన. మొదటగా మనము మన కుటుంబాలతో కలిసి ప్రభు నేర్పిన ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నందు నెరవేరుచున్నట్లుగానే భూలోకం నందు నెరవేరునుగాక. నేడు మా అనుదినాహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణంలో మీరు క్షమించివేయము. మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఉదయకాల అనుదిన ప్రార్థనలో మనం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి పాలు పంపులు పొందుకుందాము. పరలోకం నందు ఉన్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. కరుణామయుడ, జీవాధిపతి, సకల స్తోత్రములకు అర్హుడా, సమాధానకర్త, సమస్తమును సమకూడి జరిపించువాడా, మీకు కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, వందనాలు దేవా. ఇదిగో ప్రభువా, మరి ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిద్ర లేపిన విధానమును బట్టే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మరి ప్రభువా, ఈ గడిచిన రాత్రి కాలమంతా మాకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి మెలకువని కలగజేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రోజు అంతా మీకు మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మేము చేయుచున్న మా వ్యాపార పనులలో, ఉద్యోగ పనులలో, చేతి పనులలో మీ యొక్క కృపని మాకు ప్రసాదించి నడిపించండి దేవా. మా పనులను ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు నీ బిడ్డలు సమస్త జనులలో ఎవరెవరికైతే ఉద్యోగాలు లేవో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మీ యొక్క కృపలో ఉద్యోగాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబాలను లేవనెత్తండి ప్రభువా. మరి ఎవరెవరైతే సమస్త జనులు ఆర్థికపరమైన రుణ బాధలలో, ఇబ్బందులలో, ఒత్తిడులలో చిక్కుకొని ఉన్నారో వారిని లేవనెత్తండి తండ్రి. మీ కృపతో వారిని సమృద్ధిలోకి నడిపించండి దేవా. నడిపించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే సమస్త జనులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో, ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో బాధించబడుతున్నారో వారిని అందరినీ దర్శించండి దేవా. కల్వరిలో, సిలువలో మీరు కార్చిన రక్తం చేత వారిని స్వస్థపరిచి వారిని దీవించండి తండ్రి. వారు మిమ్మల్ని నిజదేవుడుగా తెలుసుకొనుటకు సహాయం చేసి వారిని, వారి కుటుంబాలకు మీ యొక్క గొప్ప రక్షణ, మారు మనసును కలుగజేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు ఎవరైతే తమ వ్యాపారాలలో, చేతి పనులలో నష్టాలతో ఇబ్బంది పడుచున్నారో వారినందరినీ మీ కృపలో భద్రపరిచి వారికి సమృద్ధిని కలగజేయండి ప్రభువా. వారి కుటుంబాలను కట్టండి తండ్రి. మీకు మహిమకరంగా వారు ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరి ఎంతోమంది వృద్ధులను, దీనులను, ఏ ఆశ్రయము, ఆదరణ లేని వారిని ఈ ఉదయకాలంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసినటువంటి ఆదరణని, ఆశ్రయాన్ని, అన్న పానీయాలని ఈ రోజంతా మీరు అందించండి తండ్రి. ప్రభువా, మీ కార్యాలలో వారిని వాడుకోండి దేవా. ముఖ్యంగా మన మతిస్థిమితం కోల్పోయి అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి దీనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు యేసు నామంలో వీలైనంత త్వరగా స్వస్థతను పొందుకొని వారి వారి యొక్క కుటుంబాలను చేరుకుంటకు వారికి సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, విద్యార్థులను, సమస్త జనులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ మీ కృపని, మీ రక్షణని, మీ ఆశీర్వాదాన్ని అందించండి తండ్రి. వారిని కరుణించి కటాక్షించండి ప్రభువా. ప్రతిరోజు మేము మిమ్మల్ని అందరం స్తుతించుకునే వారిగా, మహిమపరుచుకునే వారిగా, ఘనపరుచుకునే వారిగా ఉండటకు కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు అందించండి తండ్రి. మరి మీ యొక్క గొప్ప మేలులతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తిపరిచి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. శోధన సమయంలో మాలో ఎలాంటి అపనమ్మిక, అవిశ్వాసం మాలో కలగకుండా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, యెహోవా, మరి ఈ రోజంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి తండ్రి. అదేవిధంగా మరి ఉదయకాలమున లేచిన సమయంలో అనేక దుర్వార్తలను మేము వింటున్నాం తండ్రి. చిన్న బిడ్డలపైన అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి తండ్రి. అనేక హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలతో శాంతి సమాధానం లేక ప్రజలు అల్లాడుతున్నారు తండ్రి. ప్రభువా, మీరు కల్పించుకోండి తండ్రి. మీరు కల్పించుకొని మీ యొక్క శాంతిని, సమాధానం, నెమ్మదిని ఈ సృష్టిలో కలుగజేసి నా దేవా, నా తండ్రి యెహోవా, మరి జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను, దోపిడీలను, దొంగతనాలను కొట్టివేయండి తండ్రి. దుర్మార్గులను
నీచులను నికృష్టుల కొరకే నేను వచ్చాను అన్నావు దేవా ప్రభువా. మరి వాళ్ళందరినీ మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని వారి మనసులని వారి శరీరాలను మీరు స్వాధీనపరుచుకొని వారిని మీకు మహిమకరంగా మార్చుకొని వారిలో ఉన్నటువంటి క్రూర స్వభావాన్ని మూర్ఖ స్వభావాన్ని వారి నుంచి కొట్టివేసి మీకు మహిమకరంగా వారిని వాడుకొని నడిపించండి తండ్రి. ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి మీ స్వార్థను ప్రకటిస్తున్న ప్రతి దైవజనునికి వారి కుటుంబాలకి మీ యొక్క కృపని కాపుదలను మీ రక్షణని వారికి అందించి మీ కృపలో వారి యొక్క సకల అవసరతలు తీరుటకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో వారి యొక్క సకల అవసరతలు తీరి మీ యందు విశ్వాసంలో వారు దృఢంగా నిలిచి ఉండి మిమ్మల్ని మహిమపరిచేవారుగా మిమ్మల్ని ఘనపరిచేవారుగా మీ చిత్తం నెరవేర్చేవారుగా వారు ముందుకు సాగుటకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. మరి అదేవిధంగా వైద్య శాఖ వారిని పారిశుద్ధ్య కార్మికులను సైనికులను పోలీసులను విద్యుత్ శాఖ వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి విధి నిర్వహణ అంతటిలో మీరు వారికి తోడుగా నిలిచి మీకు మహిమకరంగా వారు విధులు నిర్వర్తించేలాగా ఆశీర్వదించి నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. మీరు సృష్టించిన ఈ సమస్త సృష్టి అంతటిలో సమస్త జనులకు మీ రక్షణ మారు మనసును కలుగజేయండి తండ్రి. మీరు కల్పించుకొని ఈ సృష్టి అంతటిలో ఏ ప్రాంతాల్లో అయితే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆయా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని కొట్టివేయండి తండ్రి. దేశాల మధ్యన శాంతిని సమాధానాన్ని నెమ్మదితో నింపి అట్టి యుద్ధ వాతావరణాన్ని కొట్టివేసి నడిపించండి దేవా. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమస్త జనులను పరిపాలిస్తున్న రాజులకు నాయకులకు అధికారులకు మీ యొక్క రక్షణ మారు మనసును కలగజేసి మీ చిత్తానుసారమే వారు ప్రజల్ని పాలించుటకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. కరుణామయుడ జీవాధిపతి మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు దేవా. మరి ఇదిగో ప్రభువా మరొక మారు మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. ఈ రోజంతా మా జీవితాలని మా యొక్క జీవన మార్గాలని మీ యొక్క చేతులకు అప్పగించుకొనుచు మీ పాదాల చెంతకు వస్తుండగా నా దేవా మీరే మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి కరుణించి కటాక్షించండి తండ్రి. పరిశుద్ధుడా పరమ పవిత్రుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా మరి ఈ ఉదయకాలమున మేము చేసినటువంటి ఈ అనుదిన ప్రార్థనలో చేసిన ప్రతి విజ్ఞాపనని ప్రతి ప్రార్థనని మీరు మీ పాదాల చెంత చేర్చుకొని తండ్రి. మరి ఇట్టి విజ్ఞాపనలన్నింటినీ మేము పొందుకొని ఉన్నామని సఫలపరుచుకొని ఉన్నామని విశ్వసిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.